నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। పేద ప్రజల ఆశాజ్యోతి, దివ్యాంగుల ఆశా కిరణం అయినటువంటి కల్వకుంట తారక రామారావు గారి 49వ బర్త్డే సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। వారు సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి పేద ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని, ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి రేపు తెలంగాణని తాను పరిపాలించాలని, అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం। డిజేబుల్డ్ వాళ్ళకి గిఫ్ట్ స్మైల్ కింద తను మాకు 3-వీలర్ వెహికల్స్ ఇచ్చి మాకు ఎంతో అండగా నిలిచిన ఆ మహనీయునికి మేము ఇవాళ ఎంతో సంతోషంతో వారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది। అలాగే ఈ సందర్భంగా ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా వికలాంగులకు 6,000 పింఛన్లు ఇస్తామని చెప్పేసి, మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి, ఇంకో ఎన్నో ఆశలు చెప్పేసి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు। వాళ్ళు అధికారంలోకి వచ్చి 22 నెలలుగా వస్తున్న ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు। ఈ పుట్టినరోజు సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, మీరు ఇట్లే నాన్చుకుంటూ, మీరు ఇట్లే మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటూ, మాకు ఇచ్చిన కోరికలు నెరవేర్చకుంటూ 6,000 పెన్షన్లు ఏదైతే మీరు మాట ఇచ్చిందో ఆ మాట నిలుపుకోకుండా ఇలాగే మీరు దాటవేస్తామంటే మేము ఊరుకునేది లేదు। రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళనలకు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం। కావున దయచేసి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి 6,016 రూపాయలు మాకు సకాలంలో అందియాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అట్లాగే మాకు ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండ్రో ఆ రోజు మాకు ఏదైతే వికలాంగులకు మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సూచన మేరకు మాకు ఇవాళ 4,016 రూపాయల పింఛను ఇస్తున్నారా, ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ గవర్నమెంట్ది। అందుకే మేము దివ్యాంగులం అందరము ఇవాళ సార్కి కృతజ్ఞతగా వారికి మేము ఎంతో ప్రేమ అభిమానాలతోటి ఇవాళ వారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। జై తెలంగాణ, జై తెలంగాణ। కేటీఆర్ గారు సార్ బట్టి చాలా వికలాంగులు అందరూ కలుపున తెలియజేస్తున్నాము। ఈరోజు మాకు కేటీఆర్ గారు మాకు ఎంతో మందికి సాయం చేశారు। ఆయన బర్త్డే ఒక మంచి ఆలోచనతో గిఫ్ట్ స్మైల్ అనే ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది। ఆ ప్రోగ్రాంలో వికలాంగులకు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చి చాలామంది దివ్యాంగులకు వాళ్ళకు పోవడానికి, కాళ్ళు లేని వాళ్ళు నడవడానికి కాళ్ళు లాగా వెహికల్ ఇచ్చి మాకు నడిపించి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ చూస్తున్నాము, ఇక్కడంటే అక్కడ తిరుగుతున్నాం। కాబట్టి మాకు దేవుడు కేటీఆర్ గారు అదే మొదలుపెట్టే ప్రోగ్రాంలో చాలామంది వికలాంగులకు మరియు స్కూల్ పిల్లలకు మరియు ఇప్పుడు కేటీఆర్ కిట్ కింద చాలామంది ప్రస్తుతం శిశు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకందరికీ బేబీ కిట్స్ వస్తుంది। ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాంలో చాలామందికి ఉపయోగపడుతుంది। ఇలాగే ప్రోగ్రాంలు చేస్తూ ఉండు, ఇంకా చాలామందికి అందరికీ ఇంకా ఆయన ఆశీస్సులు ఉంటే మా ఆశీస్సులు ఆయనకు ఉంటాయి। ఆయన ఎప్పుడు ఎదుగుతూ ఇంకా మంచి
ప్రభుత్వ పాలన చేస్తూ ఇంకా ముందంజలో ఉండాలని గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్లో మన ఆర్థికంగా ముందున్నాం. ఇదే ప్రభుత్వంలో మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మన కేటీఆర్ ప్రభుత్వం వచ్చి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా పాలన మంచిగా ఉంటుందని నా ఆశ. మరోసారి మన కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దివ్యాంగుల తరఫున. జై తెలంగాణ.